ఇలా వెయిట్ చేస్తూ గంటన్నర కంటే ఎక్కువసేపు అయిపోయింది లాయర్ నిరంజన్ గారు. ఇంకా రాలేదే మీ సాక్షి? యోనా, మిస్టర్ నిరంజన్ గారు కేవలం కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు. ఎలాంటి సాక్షులు లేవు, ఎలాంటి ఆధారం లేవు. నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మీ తీర్పుని వెంటనే ప్రకటించండి. ఆ సాగర్ ఉన్నంతకాలం తను మన ఇద్దరిని ఒకటి కానివ్వడు గంగా. ఇక మన ఇద్దరం ఒకటి కావాలంటే సాగర్ జైలుకెళ్లాల్సిందే. నేనిప్పుడే తక్షణమే నిన్ను పెళ్లి చేసుకోదలిచాను గంగా. అంతగా అవసరం అనుకుంటే నేను మాలతి ప్రాణాలు కూడా తీసేయడానికి సిద్ధం. అలా చేసిన తర్వాత ఆ సాగర్ యావత్ జీవితం కటకటాల వెనక మగ్గిపోతుంటాడు. నా సాక్షి చాలా దూరంలో ఉన్నారు. అందువల్ల ఇంకొంచెం టైం ఇప్పించండి. ఇది ఒక వ్యక్తి జీవిత సమస్య, యువర్ ఆనర్. ఇప్పుడు తొందరపాటు తీర్పు వల్ల ఒక నిర్దోషికి శిక్ష పడుతుంది. ఇంకాసేపు వేచి ఉండటం మంచిదని నాకు అనిపిస్తోంది. సరే, అయితే సాయంత్రం 5 గంటలకల్లా మీరు మీ సాక్షిని కోర్టులో చూపించండి. అంతకంటే ఎక్కువ సమయం ఈ కోర్టు వేచి ఉండదు. మీ సాక్షి వచ్చారా సరే, లేదంటే నేను నా తీర్పు చెప్పక తప్పదు. అలాగే. ఏదో ఒక విధంగా 5 అవ్వటానికి ముందే మాలతిని వెంట పెట్టుకుని కోర్టుకు వచ్చేయాలి గంగా. ప్లీజ్. చూడండి. రాగంగా బయటకు వచ్చే నేను సిద్ధంగా ఉన్నాను. గంగా, ఆర్ యు రెడీ? త్వరగా బయటికి రా గంగా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.